స్నేహితులారా, ఒక్క నిమిషం ఆలోచించండి. ఎన్ని పూజలు చేస్తున్నా, ఎన్ని తీర్థయాత్రలు తిరుగుతున్నా మనకు శాంతి ఎందుకు రావడం లేదు? ప్రశాంతత ఎందుకు దొరకడం లేదు? ప్రతిరోజు శివుడి ముందు, దేవుడి ముందు తల వంచుతున్నాం, కానీ మనసులో మనకు కూడా తెలియని దాగి ఉన్న చెడు ఆలోచనలు, అసూయ, అహంకారం నిండి ఉంటే ఆ పూజలు నిజంగా ఫలిస్తాయా? మనం చేసే పూజ, ఆచారం కేవలం ఒక బాహ్య ప్రదర్శనగా మిగిలిపోతుందే తప్ప మన అంతరాత్మను తాకకపోతే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇవాళ మన అంతరంగంలోని మోసాన్ని, మన ఆలోచనల దారిద్ర్యాన్ని ఎంతో సరళంగా, సూటిగా చెప్పిన మహాకవి, లోకజ్ఞాని, ప్రజల కవి శ్రీ వేమన గారి పద్యం మన నేటి జీవితాన్ని అద్దం పడుతున్న ఒక అద్భుతమైన సత్యాన్ని చూద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, నిత్య జీవితంలో ఈ పద్యం ఎంత అన్వయించబడుతుందో విశ్లేషిద్దాం. ఆయన అందించిన పద్యం కేవలం సాహిత్యం కాదు, మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక మార్గదర్శనం. అదే ఈ పద్యం. ఆత్మశుద్ధి లేని యాచారం అదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు ఈ పద్యంలో 3 అద్భుతమైన పోలికలను ఇచ్చారు. 3 ప్రశ్నలు వేశారు. మూడింటికి ఒకటే జవాబు ఉంది. ఎలా అంటే ఎందుకు? సరళమైన భావం ఏమిటంటే, మనసు శుభ్రంగా లేకుండా, స్వచ్ఛంగా లేకుండా చేసే ఆచారాలు, శివ పూజలన్నీ ప్రయోజనం లేని వంటల, శుభ్రం చేయని పాత్రలో చేసిన వంటల వ్యర్థం. ఆత్మశుద్ధి లేని ఆచారం, మనసులో పవిత్రత లేకుండా పాటించే ఆచారాలు ఎందుకు? భాండశుద్ధి లేని పాకం, వంట పాత్ర శుభ్రంగా లేకుండా చేసే వంటకం ఎందుకు? చిత్తశుద్ధి లేని శివ పూజ, మనసులో స్థిరత్వం, స్వచ్ఛత లేకుండా చేసే శివుడి పూజ ఎందుకు? అది శివుడికి చేరుకోదు కదా. ఈ పద్యం ఎంత లోతైన అర్థం ఇస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. దయచేసి ఒక్కసారి ఊహించండి, కడగని లేదా మురికిగా ఉన్న పాత్రలో మీరు వంట చేస్తారా? మీరు అందులో ఎంత ఖరీదైన బియ్యం వేసినా, ఎంత మంచి మసాలాలు వేసినా, వంట పైకి రూపంలో బాగుందనిపించినా లోపల మాత్రం పాడైపోతుంది, తినడానికి పనికి రాకుండా పోతుంది. ఎందుకంటే ఆ వంట చేసిన పాత్రే శుభ్రంగా లేదు. సరిగ్గా అదే విధంగా మన మనసు అనే పాత్ర శుభ్రంగా లేనప్పుడు అందులో ద్వేషం, ఈర్ష, దురాలోచనలు, అహంకారం అనే మురికి, చెడు ఆలోచనలు ఊరుకొని ఉంటే అప్పుడు మీరు మీ చేతిలో లాలిపాటలు పాడినా, 1,00,000 పూలు పెట్టినా, 1,00,000 ప్రదక్షిణలు చేసినా ఆ పూజ, ఆ భక్తి వృధా. అది దేవుడికి చేరదు. అది కేవలం మీకు స్వయం సంతృప్తిని ఇచ్చే ఒక ఆచారం మాత్రమే అవుతుంది. వేమన దృష్టిలో ఆచారాలు పాటించకుండా ఉండమనడం ఆయన ఉద్దేశం కాదు. ఆచారానికి పునాదిగా, మొదటి మెట్టుగా అంతరంగాన్ని శుద్ధి చేసుకో అని ఆయన సూటిగా హెచ్చరించారు. ఈ ఆధునిక యుగంలో మనం 2 ముఖాల జీవితాన్ని చాలా తరచుగా చూస్తున్నాం. మనం బయట ప్రపంచానికి ఏమని చెప్పుకుంటాం? నాకు శివభక్తి ఎక్కువ, నేను మంచివాడిని, అన్ని ధర్మబద్ధంగా చేస్తాను, నేను ప్రతి వారం గుడికి వెళ్తాను అని. అయితే నిజాయితీగా మనసులో ఏముంటుంది? మనసులో దాగిన ఆలోచనలు ఇవి కావచ్చు. ఎలా ఇతడిని మాటలతో ఓడించాలి? ఎలా ఈ అమ్మాయి కన్నా, ఈ అబ్బాయి కన్నా నేను గొప్పగా, అద్భుతంగా కనిపించాలి? నేను ఎవరికి దానం ఇవ్వకపోయినా ఈ పూజ చేస్తే పుణ్యం వచ్చేస్తుందిలే అని. ఇది నిజమైన భక్తి కాదు. ఇది 2 ముఖాల జీవితం. ఒక ముఖం భక్తి అని చెప్పుకుంటూ, మరో ముఖం స్వార్థం, దుర్బుద్ధి, కపటంతో నిండి ఉంటుంది. వేమన ఈ 2 ముఖాల జీవితాన్ని తీవ్రమైన తప్పు అన్నారు. చిత్తశుద్ధి అంటేనే మీ మనసులోని ఆలోచనలు, మీ బయటి చర్యలు 2 ఒక్కటిగా ఉండడం. మరి నిజమైన భక్తి, ఆరాధన అంటే ఏమిటి? వేమన చాలా స్పష్టంగా చెప్పారు. భక్తి కేవలం పూలు పెట్టడం కాదు. భక్తికి ప్రాథమిక అవసరం చిత్తశుద్ధి. మనసు పూల వంటిది, శుభ్రంగా ఉండాలి. మీ అంతరాత్మ, మీ మనసు ప్రశాంతంగా, అసూయరహితంగా, అహంకారం లేకుండా ఉంటే మీరు సమర్పించే ఒక చిన్న పువ్వు కూడా శివుడికి ఎంతో ప్రీతిపాత్రమవుతుంది. మనసులో ఉన్న నీచత్వం, ద్వేషం, అహంకారం, కపటం అనే మలినాలను తొలగించుకున్నప్పుడే దేవుని అనుగ్రహం మీకు లభిస్తుంది. మీ మనసు స్థిరంగా, ఏకాగ్రతతో ఉంటేనే ఆరాధన ఫలిస్తుంది. లేదంటే మీ మనసు ఇతరుల మీద ఉన్నప్పుడు ఆ శివ పూజ వల్ల ప్రయోజనం శూన్యం. ఇవాళ మనం కూడా చాలా మందిని చూస్తున్నాం. బయట పెద్ద దేవాలయాలు కట్టినా, లేదా గుడికి కోట్ల రూపాయలు దానం చేసినా వారి లోపల మాత్రం చెడు ఆలోచనలు, కపటం, స్వార్థంతో నిండి ఉండడం. ఒక రోజు అయినా మీ బిజీ లైఫ్ నుండి కాస్త విరామం తీసుకొని చల్లని వెన్నెల చూపులో నిలబడి మీ మనసుని, మీ అంతరాత్మని ప్రశ్నించండి. నేను ఈ రోజు చేసిన పూజ నిజంగానే చిత్తశుద్ధితో కూడినదేనా? నాలో దాగిన చెడు ఆలోచనలు నేను ఈ రోజైనా తొలగించుకోగలిగానా అని. నేను చేస్తున్న పని, నా పూజ పక్కవారికైనా, ఈ సమాజానికైనా ఏదైనా ఉపశమనం కలిగిస్తుందా? మీ మనసు నుండి వచ్చే సమాధానమే మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మనం చేయవలసిన మొట్టమొదటి శుభ్రత మన మనసు. స్నేహితులారా, వేమన మనకి ఇచ్చిన ఈ అద్భుతమైన సందేశం ఇది. ముందుగా లోపల మనసును శుభ్రం చేసుకోండి. మనసులో ప్రేమ, దయ, కరుణ అనే సద్గుణాలను నింపుకోండి. అప్పుడు మీరు బయట చేసే చిన్న చిన్న పూజలు, ప్రార్థనలు
దాన ధర్మాలు నిజమైన అర్థం పొందుతాయి. అవి దేవుడికి సంతోషాన్ని కలిగిస్తాయి. శివుడు మనసును చూసి ఆనందిస్తాడు, కేవలం మీరు పెట్టిన పూలు కొబ్బరికాయలు కాదు. ఇలాంటి అద్భుతమైన వేమన నీతి, భారతీయ తత్వం, ధర్మం, ఆధ్యాత్మిక చింతన, ఇలాంటి విలువైన విషయాలు ప్రతి ఒక్కరిని చేరాలని మీరు అనుకుంటే దయచేసి సనాతన్ లైఫ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. ఈ సందేశం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. గుర్తుంచుకోండి, మనసులో వెలుగు రావాలంటే ముందు అంధకారం తొలగాలి. నేటి వీడియోలో మీలో ఆ చిత్తశుద్ధి అనే వెలుగు వెలిగిందని, ఆ మార్గంలో పయనించడానికి ప్రేరణ లభించిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.